నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు యెహోషువని తన పనికి పిలిచాడు. తన పనికి పిలిచినటువంటి వారు ఎవరంటే నమ్మదగిన దేవుడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయం ఆదికాండంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు అంటే, ఆదికాండము 20వ అధ్యాయంలో ఒకసారి శోధన ఎదుర్కొన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాము గారి భార్యను అబీమెలెకు రాజు తన ఇంట్లో పెట్టుకున్నాడు. చూసారా, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడిన అబ్రహాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకై ఉండెను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విశ్వాసం అండి. దేవుడు పిలిచాడు, పిలిచిన పిలుపునకు తగినట్టుగా దేవుడు తన వంశాన్ని ఆశీర్వదించాడు. తన కుమారుణ్ణి దేవుడికి బలివ్వడానికి కూడా ఇష్టపడ్డాడు అబ్రహాం. అందువలన అబ్రహాంని 12వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ చిన్నవాని పైన చేయవేయకము, అతనిని ఏమి చేయకము, ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాముని దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాము ద్వారా జనములన్నీ కూడా దీవించబడినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు దేవుని చేత పిలువబడ్డావా? దేవుని చేత ఎన్నుకోబడ్డావా? దేవుని చేత కోరుకోబడ్డావా? దేవుని చేత ఏర్పాటు చేసుకున్నావా? ఒక్కసారి నేను నువ్వు ఆత్మ పరిశీలన చేసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడింది మాట, అతడి వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కోరుకున్నవాడు ఇతడే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గట్టిగా చెప్పండి, కొడదామా? గట్టిగా కొడదాం. సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వింటే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వాదంలోనికి, అభివృద్ధిలోనికి, హెచ్చింపులోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇంతకీ దేవుడు హెచ్చిస్తాడా, మానవులు హెచ్చిస్తారా? దేవుడు హెచ్చిస్తాడనడానికి 2 రుజువులు మీకు చూపెడతాను. మొదటి రుజువు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనము. రెండవ రుజువు కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 6వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం ఇచ్చుటకును, స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పబడదామా? ఎవడు తల్లి గర్భంలో నుంచి పెద్ద పెద్ద అధికారులుగా పుట్టలేదండి. గుర్తించండి. మీరు ఈరోజు అధికారులను, ఉద్యోగస్తులు చూసి ఒకవేళ మీరు భయపడుతున్నారేమో. ఎవరు కూడా పుడతానే అధికారులు అయిపోలేదు. దేవుని యొక్క కృప వలన వారికి ఆ ఉద్యోగమైన, అధికారమైన దేవుడి చేత ఏర్పాటు చేయబడింది. దేవుని వాక్యము తెలియజేస్తుంది. కీర్తనలు 75వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా రాయబడింది, తూర్పు నుండి ఆయనను, పడమటి నుండి ఆయనను, అరణ్యము నుండి ఆయనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా 3వ ఆధారం కూడా మీకు చూపెడుతున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనములను. గట్టిగా చెప్పబడదామా? దేవునికి స్తోత్రం. తగిన సమయం అందు యెహోవానై నేను త్వరపెడతానని మాట్లాడుతున్నాను. ఎన్ని ఆధారాలు కావాలండి? దేవుడు మనల్ని ఆశీర్వదించవలసినటువంటి ఆధారాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
9వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీవు నీతిని ప్రేమించదవి, దుర్నీతిని ద్వేషించదవి. చదవమ్మా. అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించిన గట్టిగా చప్పట్లు కొడదామా. ఎన్ని వాగ్దానాలండి. ఏం ఏం ఎందుకు అలా ఉండిపోయావు? అభివృద్ధి లేకుండా ఎందుకు ఉండిపోయావు? ఆశీర్వాదం లేకుండా ఎందుకు ఉండిపోయావు? ఏమండి అభివృద్ధి ఆశీర్వాదం అంటే బిల్డింగులు, ఫ్లాట్లు, భూములు, బంగారము, ఆస్తి, ఐశ్వర్యం కాదు. ఇవేవి కూడా అభివృద్ధి కాదు. అభివృద్ధి ఏంటది? అభివృద్ధి అంటే ఏంటో తెలుసా నీకు? క్రీస్తుని కలగడం, క్రీస్తులో అనేక తలంతులు పొందుకోవడం, క్రీస్తు అనుగ్రహించిన మహిమ ఐశ్వర్యంలో నీ ప్రతి అవసరం తీర్చబడ్డావు, క్రీస్తు అనుగ్రహించిన క్షేమస్థితి, క్రీస్తు అనుగ్రహించిన ఆరోగ్యము, క్రీస్తు అనుగ్రహించిన ఆనందము, క్రీస్తు అనుగ్రహించిన సంతోషము, క్రీస్తు అనుగ్రహించిన దీర్ఘాయుష్యు, క్రీస్తు అనుగ్రహించినటువంటి నవ్వు, క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంతోషము, ఇవన్నీ లేకుండా బండిన బంగారం, వెండి, ఆస్తి ఎంత ఉన్నా సమాధానం లేకపోతే ప్రయోజనము లేదు. ఇది కాదండి దేవుడు ఇచ్చే క్రీస్తు మహిమ ఐశ్వర్యము. క్రీస్తు మహిమ ఐశ్వర్యము ద్వారా మన ప్రతి అవసరాలు ఆయన తీరుస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, వాక్యము తెలియజేస్తుంది. దేవుడు ఇదిగో నీవు మనుషులందరికంటే, యెహోషువతో అంటున్నాడు, ఇదిగో నీవు బ్రతుకు దినమలన్నీ ఏ మనుషులు నీ ఎదుట నిలువలేడు. దేవుడు సేవకు వచ్చింది సుఖాలు అనుభవించడానికి కాదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదు, అందరి చేత మంచి పేరు తెచ్చుకోవడానికి కాదు. క్రీస్తు పొందిన శ్రమలలో కనీసం కొన్ని శ్రమలైనా నెరవేర్చాయి. కాబట్టి ఇన్ని వాగ్దానాలు దేవుడు ఎందుకు మనం చేశాడంటే దేవుడు మనలను తలగా ఉంచాలని కోరుకుంటున్నాడు. చప్పట్లు కొడదామా. వాక్యం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. నీవు భయపడక మాట్లాడము, నీవు మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు మౌనముగా ఉండకు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, ఎవ్వడు నీ మీదకి రాడు. చప్పట్లు కొడదామా. నువ్వు భయపడతో. చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా. అందరూ చెప్పండి, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా. దేవుడి కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి, బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి. చప్పట్లు కొడదామా. దేవుడి కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి, బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి. ఏమైనా పర్లేదు. ఈ లోకం మంది కాదు, శాశ్వతమైన లోకం. చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. నిద్రలో పోతామేమో, కూర్చుంటుండకు పోతామేమో, మాట్లాడుతుండకు పోతామేమో, ప్రయాణంలో పోతామేమో, ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. భయపడుతూ బతికేవాడు కాదు క్రైస్తవుడు. కాబట్టి చావైన బ్రతుకైనా యేసయ్య కొరకే. ప్రియులారా, భయపడకండి, ఎవడు మీ మీదకి రాడు. వాక్యం మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును చంపగల, నరకములో నశింపజేయగల దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పరా? మనిషికి భయపడాలా, దేవుడికి భయపడాలా? కాబట్టి దేహమును చంపువాడికి మీరు భయపడకండి, ఆత్మను దేహమును నశింపజేయగల దేవునికి భయపడండి. ఎవరికి భయపడ? ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నిలువ నీడ దేవుడు ఇచ్చాడు, ఈ స్థలం దేవుడు ఇచ్చాడు, ఇల్లు దేవుడు ఇచ్చాడు. అర్థమవుతుందా? రక్తములో పొరులుతున్న నిన్ను బతకమని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడిని లెక్క చేయకన్నా ఎవరికో లెక్క చేస్తున్నావంటే నీ ఆత్మ ఖచ్చితంగా నరకములో నీ యాతన పడడానికి సిద్ధంగా ఉంది. నీ హీరో ఎవరు తెలుసా? నీ దేవుడు. దేవుడితో చెప్పు, యేసయ్యా, చెప్పండి, యేసయ్యా నిన్నుగాక మరి దేనిని నన్ను ప్రేమింపనీయకు. చెప్పండి, నిన్నుగాక. కాబట్టి ఏది కూడా మనది కాదు, ఎవరిది? దేవుడు ఇచ్చినాడు. మొన్న చెప్పాను, పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? చెప్పాలా? పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? అమ్మఒడి ఎవరు ఇస్తున్నారు? రైతు భరోసా ఎవరు ఇస్తున్నారు? చెప్ప. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? తన ప్రజల యేడల దేవుడు ప్రీతి కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు ప్రీతి కలిగిన వాడు. అందువల్ల ఆ పాట ఏదో ఉంటుంది, ముక్క ఎవరు పాడుతుంటారు, రాజులను మార్చిన మహారాజు. దేవుడు మంచివాడు. చప్పట్లు కొడతాము. మీ కొరకే దేవుడు అన్ని ప్రభుత్వాలు మీ కొరకు మీ దగ్గరికి మారుస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేవుడు తన ప్రజల యేడల ప్రీతి కలిగిన వాడు. దేవుడు మాత్రమే తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. గుర్తించండి. ఇది నాది, ఇది నీదని వాదాలు వాడుకోకండి. ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చింది దేవుడికి మర్యాదగా ఇచ్చేయాలా కదా. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలోకి వెళ్ళండి. అందరూ చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చెప్పబడతామా గట్టిగా?
మరణమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి దేవుని ప్రేమ నుండి మనలను ఏడబాపుని గట్టిగా తప్పని కొడతామా? ఎవరికి మనసు చేయాలా? దేవునికి మనసు చేయాలా? 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ఎవరట? ధన్యులే. వారి బెదిరింపులకు మీరు భయపడకండి. దేవునికి చెప్పండి, యేసయ్యా నీవు నా పక్షమందున్నావు, నేను ఎవరికి భయపడను. అలాగని చెప్పా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండండి. అపవాదిని ఎదిరించినట్లు ఆయన ఇచ్చిన సర్వాంగ కవచం ధరించుకోనండి. చెప్పండి, ముందే మీకు చెప్పాను, ఒకతో కాదు, ఎవరితో? నీ శరీరంతో. మనము పోరాడినది శరీరాలతో కాదు. ఇప్పుడు ఎవరైనా చూడండి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతో మనము చూడండి 4 రకాలుగా పోరాడుతున్నాం మనం. లూకాసు వార్త 21 17 చూడండి, ముందు జరిగే ప్రక్రియ ఏంటి తెలుసా? నా నామం నిమిత్తం మీరు అందరూ ఏమవుతారంటే మనుషుల ముందు ద్వేషించబడతారు. మనుషులందరూ మనల్ని ద్వేషిస్తారు. చెప్పండి పడదామా? మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా నశింపదన్నాడు కదా. మీరు మనుషులందరి చేత ద్వేషించబడిన, నిందించబడిన, హింసించబడిన మీ నిందకు 61 కీర్తన 7వ వచనంలో ఏమంటారు? యేసయ్య గ్రంథం, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఎదురు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు ఏమన్నాడు? ఈ స్థితి కొద్దిగా మొదటి ఉన్నాను, తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఇప్పుడు అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో మీరు వెళ్ళినట్లయితే 15వ వచనాన్ని మీరు చూడండి. పౌలు గారు ఏం చేశారట? గాలి కొట్టుకెళ్ళిపోయారు. మొత్తం వాళ్ళందరూ గాలి కొట్టుకెళ్ళిపోయారట. 14 రోజులు మిస్సింగ్ సముద్రంలో. ఎన్ని రోజులు? 14 రోజులు మిస్సింగ్. అయితే ఇప్పుడు మన పేపర్లు వచ్చే తీరవు. ఇక అయిపోయి ఉంటారు, కొట్టుకుపోయి ఉంటారు అనుకుంటారు. 14 రోజులు కొట్టుకుపోయింది. వాళ్ళు భోజనాలు మానేశారు, ఉపవాసాలు ఉన్నారు, ఏమీ లేదు, బెంగ పెట్టుకుని ఉన్నారు. అటువంటిప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు 34వ వచనం ఏమంటారు తెలుసా? అయ్యలారా ఆహారం పుచ్చుకోండి అయ్యా, మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. 14 రోజులు మిస్సింగ్ అయినా మీ తలలో ఒక వెంట్రుక కూడా రాలదు. మొదట బహుగా బతికావు. బంగారం ఉండేది, భూములు ఉన్నాయి, చక్కగా హాయిగా ఉండేదాన్ని, సంతోషంగా ఉండేదాన్ని. సాతానుడు ఎలాగొచ్చాడో తెలియదు, నీ ఇంట్లోకి వచ్చాడు. మొత్తం నీ భూములన్నీ అమ్మేశావు, నీ బంగారం పోయింది, ఆస్తులన్నీ పోయావు, మొత్తం పోయావు, నిరుత్తురాలు అయిపోయావు. ఇప్పుడు నువ్వు అప్పులు వాడుకునే స్థితిలోకి వచ్చావు, దిగజారిపోయావు, తిండికి ఇబ్బంది పడుతున్నావు, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు, నీ ఇంట్లో ఏమీ లేదు, నెలకొచ్చింది ఏమి కనపడట్లేదు, అప్పులే కనపడుతున్నాయి. అయినా దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నేను నిన్ను పోషిస్తాను, నేను నీ ప్రతి అవసరం తీరుస్తాను, నేను నిన్ను తలగా ఉంచుతాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఐశ్వర్యముతో నింపబోతున్నాను. గట్టిగా చెప్పండి. 8వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథం. దేవునికి స్తోత్రం. చాలా మంది శత్రువులు నిన్ను ఎలాగైనా నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ఆలోచన నిలవనివ్వడట దేవుడు. చాలా మంది నీ మీద శత్రువులు అయిపోయారు, వారు నిన్ను ఏం చేయలేరు, వాళ్ళ ఆలోచన లేకుండా చేస్తారండి దేవుడు, చెదరగొట్టేస్తారు. అందుకే పాట దావీదు పాడాడండి, నీ దేవుడే నీ బలము, నీ శత్రువులు నేనేమి చేయలేరు. 13వ వచనంలో ఏమంటారు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే అభిషక్తుడను పరిశుద్ధుడను, మీరు భయపడవలసిన వారు ఆయనే. ఆయన ఎవరి కోసం దిగులు పడాలట? మనం దేని కోసం దిగులు పడతాం? ఆయన చెప్పింది ఏంటి తెలుసా? దేవుని కొరకే దిగులు పడండి. ఎక్కడ బాప్తిసం ఇచ్చి మాట తప్పిపోతాను, ఎక్కడ దేవుడిని నమ్ముకొని ఆయన సన్నిధిలోకి వెళ్తానని చెప్పి వెనక్కి వచ్చేస్తాను, ఎక్కడికి ఆయన నమ్ముకొని పరిశుద్ధులై ఉండి పాపం గట్ట చేస్తాను, నేను ఎక్కడ మాట తప్పిపోతానేని చెప్పి దిగులు పడండి, భయపడండి. ఆయనకి మాత్రమే భయపడవలను. ఎందుకు భయపడాలంటే, నరులారా రండి అన్నాడు అనుకోండి, పరదేశులమో ప్రియులారా దేవుడు. కాబట్టి మనం భయపడవలసింది ఎవరికి? దేవునికి. అందుకే ఆయన ఒక మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి, నేను పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళు చేసి ఎవరు తిరగబడి చేశారట? వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. దేవుడు
దేవుడు కూడా మనలను పెంచి పెద్దోళ్ళు చేస్తే మనం ఏం చేసామట? తిరుగుబాటు చేసామట. దేవుడు మనకి తోడై ఉన్నాడు. దావీదు అంటాడు, అంధకార లోయల్లో నేను సంచరించిన నీ దుడ్డుకర్ర నీ దండం నన్ను ఆదరించును. ఇంకా మనం నేర్చుకోవాల్సిన సంగతులు, దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి సింహముల నోట నుంచి మనము తప్పించబడుతున్నాం, శత్రువుల నుంచి బయటికి తప్పించబడుతున్నాం, వ్యాధుల నుంచి తప్పించబడుతున్నాం, తెగుల నుంచి తప్పించబడుతున్నాం, రోగముల నుంచి తప్పించబడుతున్నాం, సమస్యల నుంచి తప్పించబడుతున్నాం. ఆ ప్రవచనాత్మ నీ మీద దేవుడు ఇచ్చాడు, తలంతులు ఇచ్చాడు, వాక్యం చెప్పడానికి సామర్థ్యం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు. రా నా సేవ చేయరా, అందరూ నా సేవ ఎవరు చేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను ఎవరిని పంపితే దేవుడు మాట్లాడితే మోసేలాగా నెపాలు చెప్తున్నారు, నేను పనికిరాను, నేను ఎందుకు పనికొస్తాను? దేవుడు అంటాడు నిర్గమకాండం 4:12 వెళ్ళము నీ నోటికి తోడై ఉండి. దేవుడికి స్తోత్రం. సౌలును దేవుడు ఏం చేశాడు? గొర్రెలు కాసే దావీదును ఏం చేశాడు? నోరిచ్చేవాడు ఎవరు? మాట్లాడేవాడు ఎవరు? పలికించేవాడు ఎవరు? దేవుడు. పిచ్చోడని లోకం అంటుందా? ఎర్రోడని లోకం అంటారా? పనికిరావు అంటున్నారా? ఆ పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు యేసయ్య. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎక్కడ భయపడవద్దు, ఎవరి కాడ నువ్వు భయపడవద్దు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఏమో తెలుసా? దేవుడు మన పక్షమందు ఉండగా మనకి విరోధి ఎవడు? చదివేయండి. 33 చదువు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపిన వాడెవడు? ఇప్పుడు చెప్పండి, దేవుడికి తోడై ఉన్నాడు లేదా? తోడై ఉన్నాడు. దేవుడే నీకు సమస్తము ధారాళంగా ఇవ్వగలడు. దేవుడి మీద అనుకో. దేవుడు ఉన్నాడు, నీ కోరికలు సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచనలు స్థిరపరుస్తాడు. తొందరపరకు, ఆయన కార్యం నెరవేరుస్తాడు. ఆయన తెలిసిన తలుపులు ఎవడు మూయలేడు, ఆయన మూసిన తలుపులు ఎవడు తెరవలేడు. కళ్ళు మూసుకుందాం.